మైన్మతి పెళ్లి ఘనంగా జరగడం, అలాగే వాళ్ళకి అక్కకి ఎలాంటి ఆటంకాలు రాకూడదని చెప్పి అనుకొని రాయుడు అలాగే ఊర్లో అందరికి పేదవాళ్ళకి బట్టలు పంచుతూ ఉంటారు. అలాగే అందరూ వెళ్తారు. అక్కడ అప్పన్న అలవేలు కూడా వెళ్తారు. తను తెచ్చుకున్న బిడ్డ సహా అప్పన్న వెళ్తూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా బట్టలు తీసుకుపోయి గబుక్కున పాపని కింద వదిలేస్తాడు. ఒక్కసారిగా రాయుడు తన చేతిలో ఎత్తుకుంటాడు. అదంతా చూసి అప్పన్న అలవేలు ముందు కంగారు పడుతుంటారు. రాయుడు ఇంకా పాపను ఎత్తుకొని అదే పని ఆడిస్తూ ఉంటాడు. ఏం పేరు పెట్టారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అంటే ఇంకా పెట్టలేదు బాబు అని చెప్పి అలవేలు అంటూ ఉంటుంది. ఇంకా రాయుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పనేమో మీరు పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా ఒక్కసారి రాయుడు సంతోషపడి ధరణి అని చెప్పి పేరు పెడుతూ ఉంటాడు. ఇంకా అదే వెళ్ళి అప్పన్న తన చెవులో 3 సార్లు చెప్తూ ఉంటాడు. పాపేమో రాయుడు మెడలో ఉన్న గొలుసుతో ఆడుకుంటుంటది. రాయుడు చాలా సంతోషపడి ఇంకా డబ్బులు ఇవ్వబోతూ ఉంటాడు. ఒక్కసారిగా చైన్ ఆపుతుంటది. ఎవరు అని చెప్పి అప్పన్న అలవేలు రాయుడు చూస్తూ ఉంటారు. వాళ్ళ అక్క మైనమతి వచ్చి డబ్బులు ఇవ్వద్దు, ఇలాంటి పేదవాళ్ళని అసలు మన జాగ్రత్త ఇవ్వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి అక్క అలాగంటున్నావు, నీ పెళ్లి సందర్భంగా అలాగే పేరు పెట్టని చెప్పి ఇస్తున్నా అని చెప్పి రాయుడైనా సరే చూసావా లేనమ్మాయి కాబట్టి చూడు ఎక్కడ తన చేతితో నీ మెడలో ఉన్న బంగారాన్ని పట్టుకుంటాను చూడు అని చెప్పి మైనమతి మాటలు అప్పన్న ఇంకా అలాగే బాగా చూస్తూ ఉంటాడు.